మనం మాట్లాడుకోవాలి. మొదటిది మనం చూసాం, గత 3 నెలలుగా ఆదోనిలో కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. జరగకపోవడానికి కారణం వైస్ చైర్మన్లు మా కుర్చీ లేదని, తగిన గౌరవం ఇవ్వలేదని కౌన్సిలర్లందరూ కూడా బాయ్కాట్ చేశారు. 2 సార్లు బాయ్కాట్ చేశారు. అంటే 3 నెలల పాటు ఆదోని కౌన్సిల్లో ఇవ్వాల్సిన అనుమతులన్నీ కూడా ఆగిపోయింది. 3 నెలల అభివృద్ధిని అడ్డం పడిన ఘనత ఈ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అధ్యక్ష. నేను చాలా క్లియర్ గా మున్సిపాలిటీకి ఏదో రకంగా డబ్బులు కడతా, డబ్బులు కట్టి మాకు సేవలు ఇవ్వండి అంటా. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మీకు అందరికీ అర్థంగా, కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరంగా నేరుగా ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు 19 కోట్ల రూపాయలని మున్సిపాలిటీ అకౌంట్ లో వేసింది. దీంట్లో టైడ్ నాన్ టైడ్ ఉంటాయి. మళ్ళీ అంటే 19 కోట్ల రూపాయల్లో 30% నిధుల్ని మనం మంచినీళ్ళ కోసం ఖర్చు పెట్టాలా, తాగునీటి వ్యవస్థ కోసం ఖర్చు పెట్టాలా, 30% పారిశుద్ధ్యానికి ఖర్చు పెట్టాలా, మిగిలిన దాన్ని అవసరాలకు, రోడ్లకో డ్రైనేజీలకో వాడుకునే అవకాశం వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఇన్ని కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు నేరుగా వేసిన, ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉన్న కేవలం ఆదోని కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అడ్డుపడటం వల్ల ఈ రోజు పనులు చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఇది చెప్పడానికి ఏం మొహమాటపడం. ఎందుకంటే మేము మెజారిటీ ఉన్నాం, మా మాట నెగ్గాల. మేము మెజారిటీ ఉన్నాం, మీరు వేరే పార్టీలో గెలిచారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము అనుమతులు ఇవ్వం. మీకు అనుమతిస్తే మీకు పనులు జరిగితే మాకేం వస్తుంది? ఇటువంటి ఆలోచనలు సరైందా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. వీటి వల్ల ఊరు నష్టపోవట్లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను గెలిచిన తర్వాత చెప్పాను అధ్యక్ష, అయ్యా నేను టీడీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, అలా చూడకండి నన్ను. ఆదోని అభివృద్ధి పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా చూడండి. దయచేసి నన్ను సహకరించండి. ఆదోని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం. డబ్బులు తెచ్చే బాధ్యత నాది, అనుమతులు ఇచ్చే అవకాశం మీది. ఎందుకంటే కౌన్సిలర్ మీరు మెజారిటీ ఉన్నారు, మా దగ్గర లేరు మనుషులు. ఇప్పుడు వచ్చారు అధ్యక్ష, 4 కౌన్సిలర్లు మా దగ్గర ఇప్పుడున్నారు. 4తో నేను ఏం చేయగలుగుతాను? నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ప్రజలు కూడా ఆలోచించి దయచేసి ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మెజారిటీ ఇక్కడ ఉంటే, ఒకే ఒక కౌన్సిలర్ అక్క టీడీపీ నుంచి ఉంటే, తెచ్చిన డబ్బుల్ని, ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని, బ్యాంకులో ఉన్న డబ్బుల్ని ఈ రోజు ఖర్చు పెట్టలేని దుస్థితి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వచ్చిందని ప్రజలకు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు పొద్దులేసి వచ్చి అడుగుతారు, ఇప్పుడు చివరికి ఏ పరిస్థితి ఉందండి? ఆలోచన చేయాలి. పొద్దులేసి జనాల మన దగ్గరికి వస్తా ఉంటారు, మాకు రోడ్డు కావాలా, డ్రైనేజ్ చేయాలా, మంచినీళ్ళు కావాలా, ట్యాంక్ ఇవ్వాలంటున్నారు. అంతేందుకు చివరికి అక్క కూడా కౌన్సిలర్, సాక్షాత్ కౌన్సిలర్ దగ్గరికి చెప్తా ఉన్నారు, అలా ఇది రావట్లేదు, అది రావట్లేదు, మేము మా వార్డులో మేము పనులు చేయలేకపోతా ఉన్నా అంటారు. అక్క మీ అందరికి సమాధానం చెప్తా ఉన్నా, మీరు మీ వార్డులో పని చేసుకోలేకపోవడానికి, పెద్దమ్మ వాళ్ళ వార్డులో కనీసం నీళ్లు ఇవ్వలేకపోవడానికి, రోడ్డు వేయలేకపోవడానికి, డ్రైనేజ్ చేసుకోవడానికి మీ సహచర వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కారణం కాదా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. రోజు 15 గంటలు కష్టపడతా ఉన్నా, ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నా, మంత్రుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరుగుతా ఉన్నా.
ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసుకుంటా ఉన్నా, డబ్బులు తెస్తా ఉన్నా. డబ్బులు తెచ్చిన తర్వాత ఖర్చు పెట్టలేకపోతా ఉన్నా, ప్రజలకు మంచి చేయలేకపోతా ఉన్నా. కేవలం ఈ కౌన్సిల్ లో, మున్సిపాలిటీ కౌన్సిల్ లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉండడమే ఈ ఊరికి అడ్డం అధ్యక్ష. ఈ ఊరు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో అభివృద్ధి జరగడం వీళ్ళకి ఇష్టం లేదు, ఈ ఊరిలో మంచి పనులు జరగడం ఇష్టం లేదు. ఏ పని పెట్టినా అడ్డం చెబితే నేను ఎలా ముందుకు తీసుకెళ్తాను ఈ ఊరిని, నేను హామీలను ఎలా నెరవేర్చుకోగలుగుతానో ఒకసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ప్రజలకు సమాధానం చెప్తా, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్తా ఉన్నా. రెండోది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అధ్యక్ష. ఏమయ్యా అధికారులు అడుగుతా ఉన్నారు, ఏమయ్యా ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేస్తా ఉన్నాం, ఎంత ఖర్చు పెడతా ఉన్నాం, ట్యాక్స్ కలెక్ట్ చేయడం చేత కాదు కదా అని అధికారులు దబాయిస్తున్నారు అధ్యక్ష. దీన్ని కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ పేపర్ ని నా ఫేస్బుక్ లో, నా సోషల్ మీడియాలో కూడా పెడతానండి, ఒకసారి చూడాలి. ఇది ఆదోని మున్సిపాలిటీలో వార్డు మెంబర్స్ ప్రాపర్టీస్ ట్యాక్స్ డీటెయిల్స్. అంటే ఇక్కడ కూర్చున్నటువంటి, మనం ఎక్కడో ఉన్నటువంటి మనుషుల గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఈ హాల్లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎంత మున్సిపాలిటీకి బకాయి పడ్డారో ఒకసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి అధ్యక్ష. నేను కొన్ని పేర్లు చదువుతా చూడండి. అక్క, వాళ్ళ భర్త గారి పేరు అక్షరశ్రీ రామకృష్ణారెడ్డి. అన్న, అక్క మీరు ఇంటి ట్యాక్స్ 86,574 రూపాయలు కట్టాల్సి ఉందక్క. నీటి పన్ను 1,500 రూపాయలు కట్టాల్సిందక్క. అలాగే ప్రతి ఒక్క విషయానికి కూడా అధికారులు దబాయిస్తారు. ఎవర్రా ట్యాక్స్ కట్టండి, ఇది న్యాయం అది న్యాయం అని గొప్పలు చెప్తా ఉంటాడు. మా అన్న నరసింహులు, అన్న బి నరసింహులు గారు వైస్ చైర్మన్ గారు సాక్షాత్తు 19,712 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉంది. 7,500 రూపాయల నీళ్లకు సంబంధించిన ట్యాక్స్ కట్టాల్సి. అంటే మా నరసింహులన్న వైస్ చైర్మన్ అన్న వైఎస్ఆర్సీపీలో ప్రముఖ నాయకుడు గొంతెత్తి అధికారులు దబాయిస్తాడు. ఇన్ని చేస్తారు. 5 సంవత్సరాలుగా ఆయన ఇంటికి వస్తున్న నీళ్లకు పన్ను కట్టలేదు అధ్యక్ష. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. కడుపు రగిలిపోతుంది అధ్యక్ష. అలాగే ఇంకొక వైస్ చైర్మన్ గారు ఇక్కడ ముల్లా అహ్మద్ గౌస్ గారు, ఆయన 4,590 రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంది. 1,500 రూపాయలు ఆయన నీటి పన్ను కట్టాల్సి వచ్చింది. అంటే 5 సంవత్సరాలు, అంటే సంవత్సరానికి 750 రూపాయలు, 6 నెలలకు ఒకసారి 750 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే సంవత్సరంగా ఆయన ట్యాక్స్ కట్టలేదు. చెప్తా. ప్రేమ రాజేశ్వర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. ఎమ్మెల్యే గారు చెప్పినవన్నీ మీరు విన్న తర్వాత ఎవరు మీడియా వాళ్ళు ఎవరు ఎక్కడ పోతారు అన్నిటికీ సమాధానం చెప్తారు. ఎమ్మెల్యే గారు దానికి సమాధానం చెప్పి ఎందుకు సమాధానం చెప్పాలనే అడుగుతున్నా అధ్యక్ష. సమాధానం చెప్పకూడదని అడుగుతావా కదా? ఇది నేను పెట్టుకునేది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష, ఓపెన్ డొమైన్ లో ఉన్న డాక్యుమెంట్. ఇది అడుగుతున్నా. దయచేసి నేను అడుగుతున్న ప్రశ్నలకన్నింటికి కూడా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పి తీరా. తలుపు వేసేయండి చెప్తాను. వీళ్ళు సమాధానం చెప్పకుండా బయటకు పోవడానికి కూడా లేదని నేను ప్రజల వైపు నుంచి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ తేల్చుకొని కానీ బయటకు పోవడానికి లేదు. ప్రజలు అడుగుతా ఉన్నారు బయట. ఈ డోర్ దాటితే ప్రజలు అడుగుతారు, కాలం పట్టుకుంటారు. నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా, ఈ డాక్యుమెంట్ పెడతా ఉన్నా. ఇంకా ఏమన్నా సమాచారం కావాలంటే మున్సిపల్ ఆఫీస్ చూసి తెలుసుకోండి. మీ వార్డుల్లో కౌన్సిలర్లు కాలం పట్టుకోండి. ఎందుకు ట్యాక్స్ పే చేయలేదో అడిగి తీరాల్సిన బాధ్యత
ఆ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నా. ఇక ప్రేమ రాజేశ్వర రెడ్డి గారు 12,366 రూపాయల ట్యాక్సీ కట్టాలి. సింధే బి సైదాని బి అక్క 17,608 రూపాయల ట్యాక్సీ కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకో విచిత్రమైన దేశ ఈ ఊళ్ళో అక్క జి పద్మ అక్క ఎవరంటే ఈ ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నటువంటి రమేష్ యాదవ్ అనేటువంటి కాంగ్రెస్ లీడర్ ఇన్ఛార్జ్ అధ్యక్ష. ఇక్కడ ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసినారు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఆయన సాక్షాత్తు రాసుకోవాలి, సాక్షాత్తు 2,18,526 రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా అయిపోతున్నాడు. ఏ మొహం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెప్పారు? ఏ మొహం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతా ఉన్నా. కూర్చోవాలి. ఆవేశపడితే లాభాలి, ఆవేశపడితే లాభాలి. నువ్వు మాట్లాడినంత సేపు నువ్వు మాట్లాడిన సేపు నేను కూర్చున్నా. సమస్య ఎట్టి పరిస్థితుల్లో నా మాటలకు అడ్డుపడేసి నా మాటలకు మంచి కాదు. అవును, వండక మంచిగా మీరు చేస్తున్న పని మంచిగా చేసేవాడిని చేసే తమ్ముడు అలాగే చేసిన తాళం వేసి ఇక్కడ డిబేట్ అయిన తర్వాత తప్పు మీరుండే తప్పనే దయచేసి లాంగ్వేజ్ లో పోవాలి. ఎమ్మెల్యే గారు ఎవరు ఎంత ఉసురు ఎవరు ఎవరు మీ తప్పుడు సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్తే అంతకేసి కావాల్సింది. అలాగే సయ్యాద్ అహ్మద్ గారు 20,504 రూపాయలు అక్క అడగాలనే నేనేమి ఎక్కడి నుంచో వచ్చి దయచేసి చెప్తున్నాను. వాకలి కాలమే ఈ రోజు దిగనే ఎమ్మెల్యే గారు ఇవ్వమని తెలుసు. దయచేసి ఆయన స్థానం ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత మీటింగ్ అయిపోయిందని ఒక్కము ఆ తప్పులని ఎమ్మెల్యే గారి మీద చెప్తాం. ప్రజల సమస్య మీద ప్రజల ముందు ఎవరు తప్పు చేశారు అనేది ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, మేము తర్పిద్దాం. దయచేసి ఆ వాకలేదు అధ్యక్ష నేను చెప్పింది మీరు విన్నప్పుడు మీరు చెప్పేదంతా నేను వినే కదా మళ్ళీ సమాధానం చెప్పుకోవాలి. పర్ఫెక్ట్ చర్చ జరగాలనే ప్రజలు తెలుసుకోవాలనే మాట్లాడతా. అధ్యక్ష, ఈ 3 నెలల కౌన్సిల్ గొడవ మీకు తెలిసిందే. కుర్చీల గొడవ కింద కూర్చొని నేను రాజీ పడ్డాను అధ్యక్ష. నేను అయ్యా మేమైతే మాకు సపరేట్ గా సీట్లు లేవు, ఎమ్మెల్యే గారికి సపరేట్ సీట్లు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి. చట్టంలో పార్లమెంటరీ చట్టంలో నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష. అందరికి నా దగ్గర బుక్ లేదు కాబట్టి కాంప్రమైజ్. నెక్స్ట్ టైం బుక్ తెచ్చిస్తాను అధ్యక్ష. ఆ బుక్ లో శాసన సభ్యుడికి ప్రత్యేక స్థానం ఇవ్వాలి అని మన రాష్ట్రం పర్ఫెక్ట్ గా ఉంది చట్టం ఉంది. ఆ చట్టం నాకు తెలిసి కూడా
నాకు వేరే సపరేట్ గా చైర్ వేసి టేబుల్ వేసి కూర్చోబెట్టాలన్న చట్టం ఉన్నప్పటికీ కూడా నేను సభను నడపాలన్న ఏకైక ఉద్దేశంతో 3 నెలలుగా సభ నడపట్లేదు. కనీసం ఈ మంత్ కూడా సభ నడకపోతే బడ్జెట్ ని మనము పూర్తి చేయలేకపోతే 1 సంవత్సర కాలం పాటు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ఆమోదించకుండా 1 రూపాయి కూడా మున్సిపాలిటీ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు రాజీ పడి వెనక సీట్లో కూర్చున్నాను. మళ్ళీ అడిగితే ముందు సీట్లో కూర్చున్నాను. ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటే కూర్చున్నాను అధ్యక్ష, అంతే తప్ప చట్టంలో లేదు. అదే సందర్భంలో మళ్ళీ చెప్తా ఉన్నా, వైస్ చైర్మన్ అనే పదవే రాజ్యాంగ పరిధిలో లేదు అధ్యక్ష. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలన్న. వైస్ చైర్మన్ ఉంటారు, సభ్యులే ఉంటారు సార్. వైస్ చైర్మన్ అనేది అడ్మినిస్ట్రేటివ్ పోస్టే తప్ప పొలిటికల్ పోస్టే తప్ప అది రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాదు సార్. దానికి ప్రత్యేకంగా కుర్చీలు ఉండవు సార్. ఆ విషయం నాకు తెలుసండి, చట్టం నేను చదువుకున్నాను. అయినప్పటికీ కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని ఈ రోజు బడ్జెట్ ని పూర్తి చేయాలి, ఈ రోజు ఎంతో కొంత ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో రాజీ పడ్డానన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు నేనేం చెప్తానంటే వీళ్ళు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి అధ్యక్ష. చెప్పే మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. కొంతమంది విలువైన సలహాలు ఇస్తామన్నారు, నేను రాసుకున్నాను. వాళ్ళు చెప్పినటువంటి విలువైన సలహాలన్నింటినీ కూడా స్పష్టంగా రాస్తాం, దాన్ని అంచనాలకు ప్రకటన చేస్తాం. దీంతో పాటుగా వీళ్ళు చెప్పే మాటలు కూడా, వీళ్ళు చెప్పే సూక్తులు కూడా మనము కొంత ఆచరిస్తే బాగుంటది అని నేను మీకు సలహా చెప్తున్నా అధ్యక్ష. అదే సందర్భంలో మెడికల్ కాలేజ్ గురించి ప్రజలు అర్థం చేసుకోవాలి. భోజనం ఇక్కడే ఉంది కాబట్టి లేట్ గా భోజనం చేసిన ఇబ్బంది లేదు. మెడికల్ కాలేజీకి సంబంధించిన చర్చ. సో రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు వెంటనే ఈ సంవత్సరం పూర్తి చేయాలని, ఆదోనిలో 25% కంటే తక్కువ నిర్మాణం పూర్తయినటువంటి మెడికల్ కాలేజీని 2వ దశలో దాన్ని తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కౌన్సిల్ తో పాటుగా ప్రజలకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష, స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీని ఏదో ఒక పద్ధతిలో తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టంగా చెప్తాను అధ్యక్ష. ఎక్కడ అనుమానం, ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర 1 రూపాయి డబ్బు లేదు అధ్యక్ష. సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు, అర్థం చేసుకోవాలి, 10,32,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి అప్పు ఉంది అధ్యక్ష. ఈ అప్పు ఎవరి కోసం ఉంది? ప్రజల నెత్తి మీద ఉంది అధ్యక్ష. దీన్ని మళ్ళీ కట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ల మీద కానీ, అక్కడ ఫుడ్ సప్లై చేసే పిల్లలు కానీ, ఈ మీడియా వాళ్ళు కానీ, మీ మీద కానీ, అందరి తల మీద 1,80,000 రూపాయల అప్పు ఉంది, ప్రభుత్వం చేసిన అప్పు. ఈ రోజు ఆదాయం తగ్గింది. ప్రతి 100 రూపాయలు మనం ఆదాయం వస్తూ ఉంటే 113 రూపాయల ఖర్చు ఉంది రాష్ట్రానికి. ఈ సర్దుబాటు ఎలా చేస్తాం? రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తాం? ఇది పెద్ద సమస్య. ఉన్న వనరుల్లో వచ్చే చిన్న డబ్బులతోనే మెల్లిమెల్లి అనుభవజ్ఞుడైనటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి 4 సంవత్సరాల ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4వసారి, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలమైన నమ్మకం మాకుంది అధ్యక్ష. 100% చేస్తాయి. అందులో ఆదోనిలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. దీన్ని ఎలా పూర్తి చేయాలన్నది ఇప్పుడు ప్రధాన సమస్య. డబ్బులు లేవు. 20% కంటే తక్కువ నిర్మాణం పూర్తయింది.
గత 5 ఏళ్లుగా ఏం చేశారో తెలియదు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇదే మాట్లాడుతున్నారు కదా, గౌరవ సభ్యులంతా మాట్లాడతారు, మెడికల్ కాలేజీని తెరచండి అంటారు. ఇదే మాట ఎన్నికల ముందరలేదే. పర్మిషన్ 2021లో వచ్చింది అధ్యక్ష, 22లో పనులు మొదలైనవి. 24 2 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రశ్న మీ నాయకుడిని, మీ ఎమ్మెల్యేని, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో అతిపెద్ద బడ్జెట్ 1200 కోట్ల బడ్జెట్ తో పెద్ద క్యాంపస్ తో కేవలం 18 నెలలు, అంటే 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం అధ్యక్ష. అది ఎన్డీఏ ప్రభుత్వం అంటే. ఇక్కడ 2021లో అనుమతి వస్తే 2024 దాకా 25% భవనాన్ని కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మెడికల్ కాలేజ్ అనే ముసలికం నీరు కాలిస్తే ఎవరన్నా వింటారా అధ్యక్ష? నవ్విపోరా? అదే చేసుకోవాలి అధ్యక్ష. ఎస్, కూటమి ప్రభుత్వం 100కు 100% ఏదైతే మాట చెప్పామో మా హామీలన్నింటినీ 100కు 100% నెరవేర్చి తీరుతాం. ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినామో అది చేసి తీరుతాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. కాకపోతే సమయం కావాలి. వచ్చిన 4-5 నెలల్లో చేయగలిగినంత చేశాం అధ్యక్ష. ఆదోనికి నేను వచ్చిన వెంటనే రామ్ జిల్లాలో నీళ్లను తీసేసి కొత్త నీళ్లు పెట్టాము అధ్యక్ష. వేసవి ఉపయోగపడతాయి. 180 మంది పిల్లల బాలికల హాస్టల్ పెట్టాను అధ్యక్ష. మీరు ఈ ఊర్లో ఈ రోజు రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలన్నీ కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ అంతకు ముందుగా పట్టించుకోనివన్నీ కూడా ఈ రోజు గుంతలు పూడుస్తున్నామా లేదా ప్రజలు ఒకసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. డ్రైనేజీలు క్లీన్ చేస్తా ఉన్నాం. ప్రజల సమస్యలన్నింటి నుంచి కూడా ఎప్పటికప్పుడు పట్టించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మళ్ళీ ప్రతి పేదవాడికి సొంతింటి కలని తీర్చే ప్రయత్నం చేస్తాం. ఈ నెల 31 తారీఖు దాకా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలందరినీ కూడా, ఈ నెల 31వ తారీఖు దాకా కూడా సమయం ఉంది. ఇంకా 7 రోజులు సమయం ఉంది. ప్రతి సచివాలయంకి వెళ్ళండి ప్రజలారా, పేద ప్రజలారా వినండి. ప్రతి సచివాలయానికి పోయి ఇల్లు లేకపోతే, సొంత స్థలం ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 2,50,000 రూపాయలు మార్చి కల్లా విడుదలవుతుంది. 5 కోట్ల ఇళ్లని దేశమంతా నిర్మించబోతా ఉన్నాం 1 సంవత్సర కాలంలో. నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ఇస్తున్నటువంటి పథకం ఇది. కేంద్ర ప్రభుత్వ పథకం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి, కేంద్ర వాటా రాష్ట్ర వాటా 2 కలిపి 2,50,000 రూపాయలని మార్చి లోపల విడుదల చేస్తాం. సొంత ఇల్లు లేని పేదవాళ్ళంతా పోయి మీ సచివాలయాల్లో నమోదు చేసుకోండి. ఇంతకు ముందులాగా జరగదు. ఇంతకు ముందు ఏమయ్యేది దేశ గత 5 సంవత్సరాలు ఒకసారి చూడండి. వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఇంటి కోసం ఎంతో మంది అప్లై చేస్తే, నువ్వు మా పార్టీ వాడా కాదా, నువ్వు పార్టీ కండువా కప్పుకుంటే నీకు ఇల్లు ఇస్తాం, లేకపోతే నీకు ఇల్లు కూడా ఇచ్చేది లేదని జనాల్ని హింసించారు అధ్యక్ష. జనాల్ని పార్టీల పరంగా పేదవాళ్ళని శోభ పెట్టారు అధ్యక్ష. అందరూ ఇల్లు వచ్చి ఉన్న వాళ్ళకి కూడా, పేదవాళ్ళకి నువ్వు పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పుకుంటేనే నీకు ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళని తీసేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ముద్రలు వేసి వాళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది పెట్టేది నిజం కాదా అధ్యక్ష? ఆలోచన చేయాలి. మేము అలా చెయ్యం. మాకు పార్టీ లేవు,
కులం లేదు, మతం లేదు. ఎవరైనా సరే పేదోడై అర్హత ఉంటే చాలు, వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే నమోదు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ విన్నవించుకుంటాను. మిగిలిన కుక్కలకు సంబంధించిన అంశం పెద్దలు చెప్పారు. తప్పనిసరిగా దీని మీద చర్యలు ఉండాలి అధ్యక్ష. ఒక సబ్ కమిటీ వేసే అవకాశం కూడా మనకుంది ఇక్కడ. వీధి కుక్కల గురించి మనము ఇంతమంది సభ్యులు ఉన్నప్పుడు ఒకే కౌన్సిల్ కాకుండా సబ్ కమిటీలు వేస్తే కూడా దీని ద్వారా ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఎవరైతే సభ్యులు ఈ కుక్కల గురించి లేవనెత్తారో ఆయనకే కొంత బాధ్యత ఇచ్చి సబ్ కమిటీ వేసి 2-3 ఆయనకి యాడ్ చేసి మనము పని చేయిస్తే తొందరగా పని అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ నుంచి నేను 3 సార్లు అడిగానంటే 4వ సారి అడిగితారు అంటారు కదా. ఇక్కడ ఏమవుతుంది, బాధ్యత తీసుకునేవాడు లేదు. ఎంతసేపే నేను కూడా చేయాలంటే నేనే ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, నేనే ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, నేనే మంత్రుల దగ్గరికి పోవాలి, నేనే కుక్కలు పట్టుకోవాలంటే అయ్యే పని అధ్యక్ష. ఆలోచన చేయండి. కాబట్టి సబ్ కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ సభ్యుల్ని ఆ కుక్కల అంశం మీద ఒకరికి, అలాగే పెద్దలు మంచినీటి శుద్ధికి సంబంధించినటువంటి 80% పూర్తయిన ఫిల్టర్ బిల్ గురించి అడిగారు అధ్యక్ష. ఆ దానికి సంబంధించిన అంశం కూడా ఆయనకి సబ్ కమిటీ ఇచ్చి ఆయన బాధ్యతలు ఇస్తే తొందరగా పూర్తవుతుంది. ఈ సమస్యలకు వెంటనే పరిష్కారాలు దొరుకుతాయి అధ్యక్ష. ఎన్నో అంశాలకి ఇప్పుడు మంచినీళ్ళ ట్యాంక్ గురించి బాలాజీ గారు బ్రహ్మాండంగా అడుగుతా ఉన్నారు. మంచినీళ్ళ ట్యాంకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అలాగే క్రీడా మైదానాల గురించి అడిగాడు. మీకు తెలుసు అధ్యక్ష, ఇండోర్ స్టేడియం ఆదోనిలో డబ్బులు 9 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పంపిస్తే సరైన సమయంలో పూర్తి చేసుకోలేక ఆ డబ్బులు వెనకపోయాయి అధ్యక్ష. ఈ రోజు ఏడించిందమంటారు డబ్బులు, సమాధానం కావాలి. దాన్ని పూర్తి చేసుకోలేకుండా ముళ్ళ చెట్టు పెరుగుతా ఉన్నాయి. క్రీడా మైదానం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. దయచేసి మన గౌరవ సభ్యుల్లో ఎవరికైనా సరే క్రీడల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒక సబ్ కమిటీ చేసి క్రీడా మైదానాలని అభివృద్ధి చేసే కార్యక్రమం మీద వదిలిపెడితే కూడా చాలా బాగుంటది అధ్యక్ష. బ్యానర్ల గురించి చెప్పారు అధ్యక్ష. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అధ్యక్ష ఎవరికైనా. నేను ఎమ్మెల్యే అయినా అధ్యక్ష, నేను సొంతగా ఓ బ్యానర్ పెట్టుకోలేదు. మా అభిమానులు కొంతమంది పెడతారు అధ్యక్ష, అప్పుడప్పుడు ఆవేశంగా పెడతారు. చాలా సీరియస్ గా చెప్తారు, దయచేసి బ్యానర్లు తీసేయండి. నా పేరు మీద బ్యానర్లు ఉండద్దు. నేను కరెక్ట్ గా ఉంటే కదా ఇంకోటికి చెప్పడానికి. ఈ రోజు నుంచి నేను పాటిస్తాను అధ్యక్ష. ఎమ్మెల్యేగా నేను బ్యానర్లు కట్టుకోను. ప్రతి పుట్టినరోజుకి ఒక చిన్న మనం చూస్తే ఎవరో కొత్త ఒక పుట్టినరోజు వస్తే ఊరంతా బ్యానర్లు. తొందరలో నా పుట్టినరోజు కూడా ఉంది అధ్యక్ష. నేను విజ్ఞప్తి చేస్తా, దయచేసి నాకు కూడా బ్యానర్ కట్టద్దండి. నా అభిమానులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఒక్కరు కూడా బ్యానర్ కట్టద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నన్ను ఆశీర్వదించండి చాలు. 10 కాలాల పాటు మీకు సేవ చేసుకుంటా. నాకు బ్యానర్ కడితే ఏమొస్తుంది? బ్యానర్ల సంస్కృతి ఆందోళనలో పోవాలి అధ్యక్ష. నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను మహారాజా. మీరు బాధ్యత తీసుకోండి. బ్యానర్లు అనేవి లేకుండా చేసే బాధ్యత మీరు తీసుకోండి. మీకు టైం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు పెళ్లి కూడా చేసుకోలేదని తెలిసింది నాకు. కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది నాకంటే కూడా. కాబట్టి మా అందరికంటే మేము కుటుంబాన్ని చూసుకోవాలి, బిడ్డలు చూసుకోవాలి. నీకు హాయిగా ఉన్నావు కాబట్టి సంతోషంగా 10 కాలాల పాటు ఉండు. ఇలాగే కొంత సమయం కౌన్సిల్ కి ఇస్తే బాగుంటుందని నేను 3వ స్టడీ టూర్ గురించి అడిగాను. తప్పనిసరిగా చేయాలి. ప్రతి సంవత్సరము కూడా కౌన్సిలర్లందరినీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీలో నియోజకవర్గాలు చూపించడానికి స్టడీ టూర్ తప్పనిసరిగా చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆయన శ్మశానం గురించి చెప్పాడు. ఆ శ్మశానం ఏర్పాటు గురించి ఒక కమిటీ వేసి వెంటనే ఆ శ్మశానం మీద నిజాలు ఇవన్నీ చాలా సులభంగా అయ్యేవి అధ్యక్ష. ప్రతి నెల చెప్పుకునేవి కాదు అధ్యక్ష. ఒకసారి మీరు టైం తీసుకొని 2 వైస్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆఫీసర్లు కూర్చోబెట్టుకొని ఒక 5-6 కమిటీలు వేసేస్తే తప్ప పని మొదలు అవుతుంది. అదే తప్పులున్నాయి అధ్యక్ష.
నేను వాళ్ళే బాధ్యత తీసుకోమంటా. నాకు పార్టీతో సంబంధం లేదు, నాకు ఊరు అభివృద్ధి చెందాలి. నా బాధ అంతా కూడా ముందుకు పోవట్లేదనే కదా, తీర్మానాలు ముందుకు వెళ్ళట్లేదనే కదా. ఆక్రమణను తొలగించడం 100% ఉంది. ఆక్రమణను తొలగించాలనే మొదటి రోజు నుంచి